ఎవరైనా దసరాకు సారె పెడతారు, చీర పెడతారు, ఏదైనా పేదరికానికి మేలు చేస్తారు కానుకలిచ్చి. ఈ ప్రభుత్వం దసరాకు మందు ఇస్తాదంట 99 రూపాయలకు. ఓ మద్యం సేవించే తమ్ముళ్ళారా, అన్నలారా, అయ్యలారా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను. మీకు 99 రూపాయలకి ఇచ్చేది ఒక్క బ్రాండు మాత్రమే. ఇది బాగా స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఏమన్నా మురిసిపోతున్నారేమో. చీప్ లిక్కర్ అనేది మాత్రమే. ఆర్థికంగా కడు దయనీయమైన పరిస్థితుల్లో ఉండి పేదరికపు చివరిగా అంచుగా నిలబడి ఉండే నా తమ్ముళ్లకు, అన్నలకు, అయ్యలకు మాత్రమే చీప్ లిక్కర్ తాగుతారు. పేదరికం వారికి మాత్రమే 99 రూపాయల బాటలు ఒక్క బ్రాండ్ దొరుకుతుంది. అది గతంలో ఎంత? 120 రూపాయలు. ఎం శేఖర్ అంతేనా? 120 రూపాయలు. 20 రూపాయలు తగ్గించినారు. 20 రూపాయల చీప్ లిక్కర్ మీద తగ్గించి ఒక్క బ్రాండ్ మాత్రమే. మరి మిగతా బ్రాండ్ల గురించి ఎక్కడ ప్రచారం జరగలేదే? కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేయలేదే? మ్యాక్డోల్ విస్కీ ఇంత, మ్యాక్డోల్ బ్రాందీ ఇంత, బ్లూ రిబ్బన్ ఇంత, రాయల్ స్టాగ్ ఇంత, బ్లాక్ డాగ్ ఇంత అని చెప్పలేదే? అంటే దాని అర్థం ఆ ధరలు తగ్గలేదు తమ్ముళ్ళారా. ఆ ధరలు యథాతథమే. ఈ చీప్ లిక్కర్ మీద 20 రూపాయలు తగ్గించి 40 రూపాయలమైన నాణ్యత తగ్గుతూ ఉంది. 20 రూపాయలు డబ్బు తగ్గితే గత బ్రాండుకు ఈ బ్రాండుకు 40 రూపాయలమైన నాణ్యత తగ్గుతూ ఉంది. గమనించండి మీరు తాగిన తర్వాత. ఇది మద్యం పాలసీ. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 20 రూపాయలు మీరు తగ్గించినామని గొప్పలు చెప్పుకుంటే మీరు పామాయిల్ మీద 20 రూపాయలు పెంచినారే. ఇది మహిళలను గమనించమంటానా? పామాయిల్ మీద 20 రూపాయలు పెంచి తీసుకున్నావు అమ్మ దగ్గర, అయ్యకు మాత్రం బుడ్డి ఇచ్చినావు చేతిలో పెట్టి. ఈ బుడ్డి లెక్క నీకే, ఆ అమ్మ లెక్క నీకే, అన్నీ నీకే. నిత్యావసర వస్తువుల ధరలు ఏంటి పెరగలేదని ప్రశ్నిస్తా ఉన్నా నేను. చింతపండు పెరిగింది, మిరపకాయలు పెరిగినాయి, ఉల్లిగడ్డలు పెరిగినాయి, తెల్లగడ్డలు పెరిగినాయి, బియ్యం పెరిగింది, నూనె పెరిగింది, పామాయిల్ పెరిగింది. ఏది పెరగలే? మనిషికి అవసరమైన ఆహారాన్ని అందించే విషయంలో మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు ఎంతైనా పెంచుతుంది ఈ ప్రభుత్వం. తండ్రికి బాటలు ఇచ్చే విషయంలో మాత్రం 20 రూపాయలు తగ్గించడామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. ఇది ప్రజా సంక్షేమమైనటువంటి ప్రభుత్వమా, జనరంజకమైనటువంటి పాలన? ఇది మీరే అర్థం చేసుకోవాలా ప్రజలారా. మీరే ఆలోచించాలా ఈ విషయాలన్నిటిని కూడా.